కార్తీక పురాణము 5వ అధ్యాయము వనసమారాధన మహత్యము. వశిష్ఠుడు జనక మహారాజుతో వనభోజన వైశిష్ట్యాన్ని వివరిస్తాను, సావధాన చిత్తుడువై విను అన్నాడు. ఓ రాజేంద్ర, కార్తీక మాస గొప్పదనాన్ని ఎంతని వర్ణించగలను? ఈ మాసంలో భగవద్గీతను చదవడం వలన కలిగే పుణ్యము ఇంత అని వర్ణించి చెప్పడానికి అలవి కానిది. అంతా కాకపోయినా ఒక్క శ్లోకాన్ని చదివినా వారి అదృష్టాన్ని నేను వర్ణించలేను. ఆ విధంగా గీతను చదివిన వారు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై తరిస్తారనడంలో ఎంతమాత్రమూ సందేహమే లేదు. అలా చదివిన వారి యొక్క పూర్వజన్మల పాపాలన్నీ నశిస్తాయి. ఈ మాసంలో వనభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. వనభోజనం వలన విష్ణులోకం లభిస్తుంది. నిత్య నైమిత్తిక కర్మలలో కానీ భోజన కాలంలో కానీ భ్రష్టులు, శూద్రులు, సూతకం కలవారిని చూడటము, మాట్లాడటము, తాకడం వలన కలిగే సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి. చెట్లు, తీగలు, మొక్కలు గల వనంలో ఉసిరి చెట్టు మొదట్లో సాలగ్రామాన్ని పెట్టి విష్ణువును ప్రార్థించి శాస్త్ర ప్రకారంగా దక్షిణ తాంబూలాలను ఇచ్చి పూర్ణకుంభాన్ని నివేదన చేసి బంధుమిత్ర సపరివార స్నేహితులతో కలిసి పంక్తి భోజనం చేసేవారికి జన్మధన్యమే. వనసమారాధనలో భోజనం చేసిన వారిని సమస్త పాపాల నుండి విముక్తులను చేసి దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్వం ఒక బ్రాహ్మణుని కుమారుడు దురాచార సంపన్నుడైనందువలన తండ్రిచే శపించబడ్డాడు. అయినా కార్తీక మహత్యాన్ని వినడం వలన పవిత్రుడై తరించాడు అన్నాడు వశిష్ఠుడు జనకుడితో. జనకుడు, మునిశ్రేష్ఠ, ఆ బ్రాహ్మణ బాలుడు ఎవరు? అతడు చేసిన దురాచారాలు ఏమిటి? తండ్రి అతడిని ఏమని శపించాడు? ఆ బాలుడు శాప విముక్తిని ఏ విధంగా పొందాడు? వీటన్నిటినీ వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు వశిష్ఠ మహర్షిని. పూర్వం కావేరీ నది తీరంలో దేవశర్మ అనే పేరుగల బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతడు దేవతారాధనలోనూ ధార్మిక కార్యక్రమాలలోనూ శ్రద్ధాభక్తులు కలిగిన సదాచార సంపన్నుడు. అతడికి దేవదత్తుడు అనే పేరుగల పరమ దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు. ఆ దేవదత్తుడు తానే విజ్ఞానవేత్తనని విర్రవీగుతూ గర్వపడుతూ తండ్రి చేసే పనులన్నింటికీ తిరస్కార భావంతో హేళన చేస్తూ ఉండేవాడు. ఏదో ఒక విధంగా కుమారుణ్ణి సన్మార్గంలో ప్రయాణింపజేయాలని ఆ పండితోత్తముడు ఎంతగా ఆరాటపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పండిత పుత్రుడు తండ్రికి లొంగలేదు. ఒక రోజున తండ్రి కుమారుణ్ణి పిలిచి, నాయనా, రాను రాను నీ ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఎవరు ఏ పని చేసినా వారు చేసిన పనులను విమర్శిస్తున్నావు. అందరితోనూ తగాదా పడుతున్నది. ఎంతటి సదాచార కుటుంబము! పూజలు పునస్కారాలతో పునీతమైన కుటుంబం. మన ఇంటికి వచ్చిన వారిని సమాదరించడము మన ధర్మము. ఇవన్నీ చేయకపోగా అవధులు తప్పి పాపపు పనులను చేస్తున్నావు. రాను రాను పతనమైపోతున్నావు. ఇక మీదటైనా వివేకవంతుడివై సన్మార్గంలో పయనిస్తూ భక్తి తత్పరతతో మెలుగుతూ ఉండు. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టు అంటూ మందలించాడు తండ్రి. తండ్రి మందలింపు విన్న కుమారుడు తండ్రిని ఎంతో వెటకారంగా చూశాడు. మీరు లేనిపోని పనికిరాని ప్రయాసలతో అయిన వారిని కానివారిని నమ్ముకుంటున్నారు. భక్తి ఉత్సవాలు, సంతర్పణలు అంటూ అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు. మీకు ఇహలోకంలో సుఖభోగాలు, చెలిమి కలిములు, స్వేచ్ఛా విహారాలు ఏమి తెలుస్తాయి? ఎలా తెలుస్తాయి అంటూ ఎకసెకాలాడాడు. నాయనా, నువ్వు నన్ను ఏమన్నా పర్వాలేదు, సహిస్తాను. 10 మందిలో మంచి పేరు తెచ్చుకునే పనులు చేయి. పూజలు పునస్కారాలు పరజీవనాన్ని కాపాడుతాయి. ఇది పరమ పవిత్రమైన కార్తీక మాసం. ఈ మాసంలో చేసే స్నాన సంధ్యలు, దీపారాధనలు, సమారాధనలు, సంతర్పణలు సమస్త పాపాలను పారద్రోలతాయి, ఉత్తమ గతులను కలిగిస్తాయి. కనీసం ఈ 4 రోజులైనా నీతి నియమాలను పాటిస్తూ ధర్మకార్యాలతో కాలాన్ని గడుపు అని ప్రబోధ చేశాడు తండ్రి. నాన్న, నువ్వు ఎంతటి అమాయకుడివి! నెలలు కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి అనుకోవడం ఏమిటి? గుళ్ళో దీపాలు వెలిగిస్తే పుణ్యం వస్తుందేమో కానీ అవే దీపాలు ఇంట్లో వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది. ఇంటి నిండా వనభోజనాల పేరుతో అయిన వాళ్ళకి కాని వాళ్ళకి పెట్టడం కన్నా మన చుట్టాలకి, బంధువులకి, మిత్రులకి
కనుక వండి వడ్డిస్తే వాళ్ళు తృప్తి పడతారు. అప్పుడు వాళ్ళు మనకి ఇంత పెడతారు, మన పట్ల మంచి మనసుతో ఉంటారు అంటూ అనేక విధాలుగా తండ్రిని దుర్భాషలాడాడు. కుమారుని మాటలు విన్న తండ్రికి మిక్కిలి కోపం వచ్చింది. కుమారునితో, ఓరి మూర్ఖుడా, నేను చెప్పే మాటలు వినడము, ఆచరించకపోవడము లేకపోగా నన్నే ఎగతాళి చేస్తున్నావు. నువ్వు ఇకపై మానవునిగా ఉండటానికి పనికిరావు. కనుక మూషికానివై ఏ చెట్టు త్వరలోన కాలం గడుపుతూ బ్రతుకు అని శపించాడు. తండ్రి శాపవాక్కులు విన్న దేవదత్తుడు భయంతో వణికిపోతూ తండ్రి పాదాల మీద పడి, నా అవివేకానికి ఇంతటి కఠిన శిక్ష విధించావేమిటి? నన్ను కనికరించు. వివేకానికి ఇంతటి కఠిన శిక్ష విధించావేమిటి? నన్ను కనికరించు, నాకు శాప విమోచనాన్ని అనుగ్రహించు అంటూ తండ్రి కాళ్ళా వేళ్లా పడ్డాడు. కుమారా, నా శాపానికి తిరుగులేదు. తప్పక నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఇప్పటికైనా పశ్చాత్తాప పడుతున్నావు కనుక శాప విమోచన సమయం చెబుతాను. ఎప్పుడు నువ్వు కార్తీక మహత్యాన్ని వింటావో ఆనాడే నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పాడు. శాప విమోచన విషయం విన్న వెంటనే దేవదత్తుడు ఎలుకగా మారిపోయి కావేరీ నదీ తీరాన గల గజారణ్యంలో ఒక మర్రిచెట్టు త్వరలో నివసిస్తున్నాడు. కొంతకాలం గడిచినాక విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతుడై వనభోజనం కారణంగా గజారణ్యానికి వచ్చాడు. కార్తీక మాస స్నానం చేసి చెట్టు క్రింద శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించి తన శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపించాడు. కొంతకాలం గడిచినాక విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతుడై వనభోజనం కారణంగా గజారణ్యానికి వచ్చాడు. కార్తీక మాస స్నానం చేసి చెట్టు క్రింద శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించి తన శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపిస్తున్నాడు. ఆ సమయంలో ఆ చెట్టు త్వరలోనే ఉన్న ఎలుక బయటకు వచ్చి పూజా ద్రవ్యాల కోసం ఎదురు చూస్తోంది. ఆ దారిలో పోతున్న కిరాతకుడు విశ్వామిత్రుణ్ణి, అతని శిష్యగణాలను చూసి ఎవరో దారిన పోయే బాటసారులే అనుకొని వారి వద్ద ఉన్న ధనాన్ని అపహరించాలనే కోరికతో వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కానీ మహర్షిని, అతడి శిష్యులని చూసిన తరువాత ఆ కిరాతకుడి మనసే మారిపోయింది. సంస్కారవంతుడై మహర్షికి నమస్కరించాడు. విశ్వామిత్రుడితో, మీరు ఎవరు? మిమ్మల్ని చూడగానే నాలోని క్రూరత్వం తొలగిపోయి ఆనందం కలుగుతోంది. మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో చెప్పి నన్ను కూడా కృతార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు. నేను విశ్వామిత్రుడిని, వీళ్ళంతా నా శిష్యులు. ఇది కార్తీక మాసం. ఈ నెలలో చేసే పనులన్నీ పుణ్యప్రదాలవుతాయి. నదీ స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి విశ్వామిత్రుడితో, మీరు ఎవరు? మిమ్మల్ని చూడగానే నాలోని క్రూరత్వం తొలగిపోయింది, ఆనందం కలుగుతోంది. మీరు ఏ దేవుడిని ఆరాధిస్తున్నారో చెప్పి నన్ను కూడా కృతార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు. నేను విశ్వామిత్రుడిని, వీళ్ళంతా నా శిష్యులు. ఇది కార్తీక మాసము. ఈ నెలలో చేసే పనులన్నీ పుణ్యప్రదాలవుతాయి. నదిలో స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి వనభోజనం చేసే వాళ్ళకి పుణ్యగతులు కలుగుతాయి. ఆ కారణంగానే నీకు కూడా జ్ఞానోదయం అయింది. కనుక నువ్వు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించు. దానితో జీవన్ముక్తుడివి అవుతావు అని విశ్వామిత్రుడు చెప్పాడు. విశ్వామిత్రుడి ద్వారా కార్తీక పురాణాన్ని, వనభోజన విధానాన్ని విన్నాడు దేవదత్తుడు. వెంటనే ఎలుకగా ఉన్న దేవదత్తుడు బ్రాహ్మణ బాలునిగా మారిపోయి విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకొని తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో కార్తీక పూజాధికాలను చేసి ముక్తిని పొందాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక అన్నాన్ని నిందించకూడదు, అన్నం పెట్టేవారిని నిందించకూడదు అని తెలుస్తోంది ఈ కథ వల్ల. 5వ రోజు పారాయణ సమాప్తం. నమో దామోదర.